పులి చేసిన నాదం శిలకది ప్రాణం విశ్వకర్మ వంశం సృజనకు మూలం సాక్షాత్తు బ్రహ్మయే భువికొచ్చి పట్టిన ఉలికోశం ఇదే దురగడ్డవారి శిలాశాసనం రాతికి రక్తాన్నిచ్చి దేవుణ్ణి చేసిన మహోన్నతుల బలిదానం శిరిదమనే శిరివెళ్ళ మట్టిలో పురుడు పోసుకున్న శిల్పవేదం గుంప్రమాందిన్నెలో కాళికమ్మ ఇచ్చిన వరప్రసాదం మొదలైంది కళా ప్రవాహం అలు పెరగని జీవన రాగం ఆ మనిషి దైవానికే రూపమిచ్చాడు శిల దెబ్బలు తింటేనే శిల్పమవుతుందని లోకానికి తెలుసు కానీ ఆ శిల భరించే ప్రతి దెబ్బ వెనుక దేవుణ్ణి చూడాలన్న శిల్పి తపస్సు ఉంటుందని దురగడ్డ వంశాన్ని చూస్తేనే తెలుస్తుంది బ్రహ్మదేవుడి సృష్టికి ప్రతి సృష్టి ఈ విశ్వకర్మల చేతి కళ వీరభద్రుడు బాలవీరుడు పోతులు రయ్యలు వారి ఉలి తాకితే మొలిచాయి వందలాది దేవాలయాలు మహానందిలో తలుపుమన్నది రాముల వారి అద్దాల మండపం శ్రీశైలాన గర్జించింది భ్రమరాంబదేవి సింహస్తంభాల ఘనం నందవరంలో చౌడమ్మ గర్భగుడి బ్రహ్మంగారి మఠాన రామాలయం చాగలమర్రిలో అమ్మవారి కొలువు ప్రతి అణువు వీరి అద్భుత సృజన వీరి చేతిలో రాయికి దక్కింది పూజలందే దేవుడి హోదా వాళ్ళు కూడా మాట్లాడతాయి తెలుసా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళి ఆ సింహస్తంభాన్ని అడగండి మహానందిలో ఆ అద్దాల మండపాన్ని అడగండి దురగడ్డ సోదరుల ఉలి గాయాల వెనుక దాగున్న భక్తిని వినిపిస్తాయి యుగాలు మారినా తరాలు మారినా ఈ కట్టడాలు చెదరవు వారి చరిత్ర చెదిరిపోదు తల్లి ఒడిలో రాలిన కన్నీటి పన్నీరు ఉదయించిన జ్యోతి బాలవీరుడు చిరుప్రాయంలోనే తల్లిదండ్రుల దీడ కోల్పోయినా అన్న చేతి ఉలి శబ్దమే గురువయ్యింది విద్యగా మారింది 85లో వీరమ్మ తోడుగా అడుగులు ముందుకు పడినా భువగుండం పల్లెలో బతుకు పోరులో ఆకలి సెగ తగిలింది కానీ కష్టం కలను ఆపలేదు 50లో అల్లగడ్డకు మారింది వారి అడుగు అక్కడే మొదలైంది శిల్పకళకు కొత్త వెలుగు చరిత్ర గతిని మార్చే శ్రీ శారద శిల్పకళా మందిరం ఆ మట్టిలోనే కొలువైంది కళ ఎప్పుడు పూల పాన్పు కాదు అది అగ్ని పరీక్ష ఆకలి కేకల మధ్య అనాథగా మిగిలిన కన్నీటి ధారల మధ్య తన ములివి ఆయుధంగా మలచుకున్నాడు బాలవీరాచారి
రాళ్లగడ్డ నేలపై ఆయన వేసిన అడుగు సాధారణమైనది కాదు, అది ఆంధ్రదేశపు శిల్పకళ. చరిత్రలో ఒక